కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో గల అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి మాఘ అమావాస్య జాతర సందర్భంగా వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయ ఈవో వినోద్ రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులతో పాటు ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. వివిధ గ్రామాల ప్రజల సూచన సలహాల మేరకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈసారి జరగబోయే మాఘ అమావాస్య జాతరను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించుకుందామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ వేదికను, రామ భక్తుల కోసం ఒక మండపాన్ని, అలాగే 5,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొనరావుపేట ఎంఆర్ఓ విజయప్రకాష్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కచ్చకాయ ఎల్లయ్య, ప్రభాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గంగాధర్, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, నాయకులు పొర్రా రవి, వివిధ గ్రామాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలియజేస్తూ గ్రామం వైపు నుండి కూడా మీకు ఉన్నటువంటి అనుభవాన్ని ఈ రోజు ఇచ్చిన సూచనలు కాకుండా మళ్ళీ జాతర వస్తున్న సందర్భంలో కూడా ఇంకా దగ్గరికి వచ్చే సందర్భంలో కూడా ఏదైనా మీ సూచనలు సలహాలు ఇచ్చినా అప్పటికప్పుడు ఆ సూచనలు తీసుకొని మంచినీటికి సంబంధించిన ఇబ్బంది తలెత్తకుండా స్వామివారి దర్శనకు వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేటువంటి విధంగా ఇక న్యూ లుక్ నేను ఇంతకుముందు జరిపినప్పుడు అక్కడ మనం వెళ్లేటప్పుడు రాళ్ళన్నింటికి సున్నాలు ఏవి చెప్పినప్పుడు మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఆ రోజు నేను చెప్పినటువంటి చేసినటువంటి మళ్ళీ కొత్తగా మీరు పెయింట్స్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని చెట్లను కూడా మనం పెట్టాలనుకున్నాం. పూలకుండి రూపంలో ఎక్కడ వీలైతే అక్కడ మనం కింద ఇక్కడ ఈ మ్యాట్ అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేయాలని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ ఎంటర్ కాగానే ఈ ప్రాంతం రాగానే ఆహ్లాదకరమైన వాతావరణం. ఇప్పుడు నేను పాత మీటర్స్ చూసిన, మీరు ఆల్రెడీ పాత మీటర్స్ కూడా చూసినట్టయితే ఇక రాగానే పులకరించిపోయే విధంగా లేకపోతే ఇల్లును మర్చిపోయే విధంగా ఇతరత్రంతా ధ్యాస అంతా కూడా దేవుడి మీద, భక్తి మీద కలిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ ప్రాంతాన్ని రాగానే మనం ఎప్పుడైతే కమాన్ నుంచి లోపలికి వేస్తామో రాగానే ఒక భక్తి భావం ఉట్టిపడే విధంగా ఈ ప్రాంతాన్ని రూపుదిద్దవలసిందిగా ఈ సందర్భం కోరుతూ ఇలాంటి టెంట్లు వేసే కంటే ఆ రోజు పెండాల్స్ వేస్తే దానికి అందం ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా ఇవే టెంట్లు వేస్తున్నట్టున్నాం, దానివల్ల లుకింగ్ కూడా రావడం లేదు. కాబట్టి మంచి పెండాల్స్ వేసి వీలైతే ఆ మధ్య మధ్యలో పెండాల్స్ వచ్చేదానికి మామిడాకులతో తోరణాలు కూడా కట్టాలి. మన ఇంట్లో పండుగ చేసుకున్నప్పుడు మామిడాకులు, అరటాకులు తీసుకొని ఏ విధంగా చేస్తాము, మామూలుగా పెండాల్స్ వేసి వాళ్ళు వెళ్ళిపోతారు. లేదంటే అందులోనే పచ్చటి తోరణాలు ఉండే విధంగా మామిడి, అరటి, ఇతరత్ర ఏదైతే కొబ్బరి ఆకులకు సంబంధించి ఏదైతే మనం చేస్తే బాగుంటుందో ప్రతి పిల్లలు కూడా ఆ ఒకటే రోజు మనకు జాతర కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రాండ్ లుక్ ఉంటుంది అనేటువంటిది నా ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసే విధంగా, చెట్లను ఏవి కూడా కొట్టేయకూడదు, ప్రకృతిని ఆరాధించి ఉండే విధంగా ఏవైతే రాళ్ళు మనం ఏది వెళ్తున్నాయో వాటన్నిటి కూడా ఓం జై శ్రీమన్నారాయణ అని, లేకపోతే స్వామివారి సమయం, శ్రీరామ అని, అంటే రకరకాల భక్తి భావంతో ఉండేటువంటి పేర్లతో పాటు కొన్ని స్వామివారికి సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ మనం నామాలు, శంకు చక్రం ఏవైతే ఆ విధంగా శ్రీచక్రం ఇట్లా ఉందో ఆ విధంగా వీలనల్లా అక్కడ పెద్ద రాయి ఉంది, దానికో ఆర్కిటెక్ట్ ఏదైనా అంటే ఆ విధంగా ఏంటంటే